ఇదిగండి కొండ పైన చూడండి, ఓపిక మెచ్చుకోనండి. ఈ జక్కర్కి పైప్ తగిలిస్తారా? ఓ, ఈ పైపు ద్వారా జక్కర్ నీరు అంటే ఇదిగోండి మొక్కలకి వేస్తారటండి అండి. తడపాలి, దాంతో నీరు కట్టాలి. అదిగోండి కొంచెం కొంచెం వస్తుందండి. అంత కొండ జక్కరేనండి. ఆ చక్కెర వల్ల ఇదంతా నానికి పండిస్తారండి. ఇది అంతా చూడండి చుట్టూ. అదిగోండి ఆవిడ అక్కడ చేస్తున్నారండి. ఇక అయితే ఇక్కడ చేస్తున్నారు చూడండి. ఎంత కొండ మీద జ్వర వచ్చింది, పైప్ తెచ్చుకుని నానపడమే. అది వేసవికాలం ఎండిపోద్దండి. ఇప్పుడు 9 వచ్చాము. మళ్ళీ సమ్మర్లో పండుగ ఇరిగిన తర్వాత మళ్ళీ 10 పండిస్తారు కాబట్టి కొనుక్కోవడము, లేదంటే కొత్తూరెళ్ళి కొనుక్కోవడము. ఆ ఆటోలంతా ఇంకా అడ్డుగా ఉందండి. ఆ జీడి చెట్లు కాస్తే ఆ పిక్కలు అమ్ముకుంటున్నా పైసలు వస్తాయి. సమ్మర్లోనే వస్తాయి ఆ పిక్కలు. అందులో మరి 5, 10, 100, 50 ఇస్తే అవి ఇంటికి పెట్టుకోవడము. ఇప్పుడు మరి ఇప్పుడు ఏం పనులు ఉంటాయి అయ్యా మరి. ఈ సంవత్సరం అమ్మాముగానే 30-40 అడిగారు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నబాబు ట్రైబల్ వ్లాగ్స్. అందరూ బాగుండాలి, అందరూ నేను లింగం జిల్లా సేదంపేట మండలం బొండి అనే గిరిజన గ్రామం అండి. ఇదండి వెంకీ అనే సోదరుడు అనమాట. ఈరోజు మనకి కలిసిడండి. అతను కొండ పైన మిరప వ్యవసాయం అని చేస్తున్నాడు. అది ఎలా చేస్తున్నాడు, అన్ని కష్టపడుతున్నాడు మనం ఒకసారి మనం తెలుసుకుందాము. మరిన్ని ఆలస్యం వీడియోకి వెళ్ళిపోదాం. ఇదండి గిరిజన గ్రామానికి త్రావ చూడండి. ఇదండి అంత కొండేరేనండి. అంతా ఇక్కడ నీరు వెళ్తుందండి. చూడండి ఎంత దట్టంగా ఉన్నది. అంత కొండ ఏరియానండి. చూడండి ఇప్పుడు చూసారు ఎన్ని అంకలుగా ఉందో. మట్టి రోడ్డు అండి ఇది అంతుంది. చూడండి ఇది ఒక గిరిజన చూడండి. రాయి ఎక్కువకి కొండ అండి ఇదంతా. పైన ఆ పైకి వెళ్తారండి. చూడండి ఇది ఒక గిరిజన గ్రామం అండి. చూడండి ఒక 2 ఇళ్ళే ఉంటాయండి ఎక్కువ. ఇదిగోండి కర్రలు చూడండి. అట్మాస్ఫియర్ ఎలా చూడండి. డౌన్ రోడ్డు, మెట్రో రోడ్డు అండి ఇదంతా. చూడండి చుట్టూ అడవే. కొండల మధ్యన వీళ్ళు నివసిస్తారండి. సేదంపేట మండలం అండి, మన్యం జిల్లాలోనూ. ఇవన్నీ చూడండి ఇలాగ అడవకండి, ఇలాగ త్రావ అండి ఇదంతా. చూడండి ఆ పూల మొక్కలు పెంచుతారండి చిన్న చిన్నలు. ఇదండి చిక్కుడు అండి. వాళ్ళకి కూరగాయలు ఇక్కడికి తక్కువ వస్తూ ఉంటాయండి. వీళ్ళు సొంత పంటలు పండిస్తున్నారు. ఇలాగైనా చూడండి చిక్కుడు పువ్వులు ఉన్నాయండి. ఇప్పుడు కాయలేదండి, కాస్తుంది. ఈ చలికాలమే ఎక్కువ కాస్తాయండి. ఇదేంటి అనేది మిరపమ్మా. మిరప పండిస్తారు. ఇక్కడ మిరపకి నీరు కావాలేమో. నీరంతా కొండ మీద జ్వర వచ్చింది, పైప్ తెచ్చుకుని నానపడమే. పైప్ కానీ తెస్తారా, నానుతారా? అయితే ఇవే అని మీ పేరు నాన్న ఒకసారి. వెంకయ్య. ఇదే ఊరు అనేది బొండి అండి. బొండి అనే గిరిజన గ్రామం అండి. చూడండి ఇదంతా కొండ ఏరియాలండి. ఈ కొండ మీద చూడండి ఇలా మిరప పండిస్తున్నారండి. నాన్న ఏ పంటలు పండిస్తారు? ఇంక కొండ మీద ఏం పంట? కొండ మీద చీపుర్లు అవే పండిస్తారు. చీపురు ఒక్కటేనా? చీపురు, అల్లం, పసుపు పండిస్తారు. పండిస్తారు. చూడండి గాబు చేస్తున్నారు అమ్మ. అవి గాబు చూడండి తీస్తున్నారండి. చిల్ల గాబు తీయాల. అవి రేట్లు ఎలా అమ్ముతున్నాను? రేట్లు అంటే ఈ చౌకర్లు ఏ విధంగా దానికన్నా రూపాయి కష్టం చెప్పుకుని అమ్ముకోవడం. అంతే. చౌకర్లు ఎంత రేటు కడుగుతారు మినిమం? ఇంతవరకు మేము కొండ ప్రాంతంలో ఉన్నాము కానీ ఇలాంటివి అమ్మలేదు మేము. మామూలుగా కొండ చీపురం కేజీ 30-40 అడుగుతుంటాం. కేజీ తక్కువ కదా. పసుపు మేము వేయటం లేదు. అల్లము మేము వేయడం లేదు. చేస్తారు. కొండ పోడు చేస్తారు, ఇవి చేస్తారు అనమాట. అంటే ఏ వ్యవసాయాలు చేస్తారు నాన్న మీరు? వరి పండించడము, ఇప్పుడు మిరపలు మామూలు తిండికి వేసుకోవడం. మిరపలు. అవునా? మిరపలు వేస్తారు. అయితే ఈ పైపులు అనమాట దీని ద్వారా పండిస్తారు అంటే. ఓకే. అయితే ఇవి సొంత పంట అనమాట, తినడానికి. సొంత పంట తినడానికి, అమ్మడానికి. చీపురే. ఈ సంవత్సరం చీపురు అమ్మారా? ఈ సంవత్సరం అమ్మాము కానీ 30-40 అడిగారు. మొత్తం అమ్మేశారు. అది సంవత్సరం కష్టపడాలి. అయితే ఇప్పుడు కొండ పనులు ఇప్పుడు ఏమేమి ఉన్నాయి ఇప్పుడు మీకు పనులు? కొండ పనులు అంటే చీపులు తప్పు తీయడము, జీడి తప్పు తీయడము. జీడి చీపుర్లు తీస్తారనమాట. చదును చేస్తారు. మరి అవి చదును చేస్తారు కదా, మీకు డబ్బులు రావు సొంతం అయితే. ఆ జీడి చెట్లు కాస్తే ఆ పిక్కలు అమ్ముకుంటున్నా పైసలు వస్తాయి. దాచుకుంటారా? అవి దాచుకుని మరి అదే ఖర్చులకి పెట్టుకోవడం. సంవత్సరం మొత్తం అవే.
సంవత్సరం మొత్తం కూలీనానికి వెళ్తాం కదా అవి కూడా ఇట్లా సమ్మర్లోనే వస్తాయి పిక్కలు. ఏటమ్మా? సమ్మర్లోనే వస్తాయి ఆ పిక్కలు. సమ్మర్లోనే వస్తాయి ఆ పిక్కలు. అవి ఇలా అవి అమ్ముకొని ఉంచేసుకుంటారు. చేసుకోవడం. మరి ప్రెజెంట్ అంత ఖర్చులకి మీకు ఎలాగ మరి? 5-10 వస్తాయి ఇంటి కిందకి పెట్టుకోవడం. ఏంటమ్మా? కూలికి నాలుగు వెళ్ళేసి అందులో మరి 5-10 150 ఇస్తే అవి ఇంటికి పెట్టుకోవడము. అదే అవే ఖర్చులు అవుతాయి. అవి కూలికి. మరి ఇప్పుడు ఏం పనులు ఉంటాయి అయ్యా మరి? అవునేం పనులు లేవు. మళ్ళీ సమ్మర్లో పండుగ ఇరిగిన తర్వాత మళ్ళీ 10 పనులు ఇస్తారు కాబట్టి అవును, అప్పటి వరకు కొంచెం కష్టం. అది అయితే ఇప్పుడు ఎంత టైంకి వచ్చారమ్మా ఇక్కడికి? ఇప్పుడు 9:05 వచ్చాము. 9 గంటలకు వచ్చారు. ఎంత టైం వరకు చేస్తారమ్మా? ఈ టైం వరకు చేస్తున్నాం. 11 వరకు చేస్తారు. తిన్నారా? బాగుంది. ఏం కూర ఉన్నారు? బంగాళదుంప. బంగాళదుంప. అంతే. కూరగాయలు వస్తాయా లేకపోతే మీరు సంతలకి వెళ్ళి కొంటారా? షాప్కి సంతకి వెళ్ళి కొనుక్కోవడం. సంతలకి. ఏ ఊరు సంతకి వెళ్తున్నాను? మరి ఇప్పుడు ఎక్కడ అది? ఇదండి మీరు వచ్చారు కదా ఇక్కడ. అది ఎప్పుడు? అది సంత ఎప్పుడు? బుధవారము అవుద్దండి. పూతుకోవాల్సా? పూతికవలస పీతల వలస గల పూతుకోవాల్సండి మేము. ఇంకొంత సంత ఉందా? శనివారం. శనివారమా? ఇది బుధవారం, అది శనివారం. అయితే ఆ సంతలకి వెళ్ళి మీరు కొనుక్కోవడము. లేదంటే కొత్తూరు వెళ్ళి కొనుక్కోవడము. కొత్తూరు వెళ్తే మీకు ఎంత దూరం ఉంటుంది? 7 వస్తుందండి. 7 కిలోమీటర్. ఇటు ఎటు సంత ఎంత దూరం ఉంటుంది? అంతా 3 కిలోమీటర్లు. ఆటోకి వెళ్తారా లేదా బస్సుకి వెళ్తారా? నడిచినా? నడిచి వస్తారు. ఒకవేళ మీకు బాగలేకపోతే మరి ఎక్కడికి వెళ్తారు మీరు? మరిపోడండి. ఇప్పుడు నడిసే ఆటోలు ఏం దొరకవు. ఆటోలో అంతా ఇంకా అడ్డుగా ఉందండి. షార్ట్ కట్ అంతా దగ్గరతో ఉంది. దగ్గరతో దగ్గరతో అనమాట. మీరు వెళ్తారనమాట. ఏది నాన్న? ఇదేనా? ఇదిగోండి, ఇది ఏ పైప్ పట్టండి. ఇదిగోండి మొక్కలండి, మిరవ మొక్కలు అంటారు కానీ జబ్బు వచ్చినట్టు ఉంది నాన్న. ఇది మందు కొట్టాము కానీ ఇంకా పోలేదు. ఇదిగో పువ్వు వచ్చింది కదా, ఇది సేమ మిరవ, పెద్ద మిరవ. ఇది ఈ నీరు ఈ పైప్ తోటి తీసుకొస్తారా? ఇది ఎక్కడి నుంచి వస్తున్నాను అంటారు? ఇదిగండి కొండ పై నుంచి. చూడండి, ఓపిక మెచ్చుకోనండి. నీరు లేదండి, ఇది కొండ ప్రాంతం. ఇది కొండ పైప్ నుంచి. ఎక్కడ? ఈ జక్కరా? ఈ జక్కర్కి పైప్ తగిలిస్తారా? ఈ పైపు ద్వారా జక్కర నీరు అంటే ఇదిగోండి మొక్కలకి వేస్తారటండి. మరి జక్కర అనేది ఎన్ని టైం ఉంటుంది? అంతే కదా, 365 రోజులండి. అది వేసవికాలం ఎండిపోద్దండి. అప్పుడు మరి పంట అప్పుడు ఇది పండేస్తుందా? అప్పుడు పండండి. ఇదిగోండి మిరవ వేసారండి. ఇది నార ఉడిసారనమాట. ఊడిసామండి. పల్లి వేసి ఊడిసాము సొంతంగా. కొన్నిది కాదు. అంత ఇవేనా? ఇంకేమైనా పళ్ళు వేస్తారా మీరు? లేదండి, ఇవేనండి. చూడండి, ఇవి జబ్బులు చేయగానే గాబు మొత్తము నానపాలండి, తడపాలి, దాంతో నీరు కట్టాలి. అదిగోండి కొంచెం వస్తుందండి. అది రోజుల్లో వస్తే మొత్తము తడిసిపోద్ది అనేది. ఇది ఈ పైప్ మరి కనెక్షన్ ఇస్తాను. లాంగ్ అయితే దీనికి అటాచ్ చేస్తుంది. దానికి అక్కడ కలుపుతారు. కలిపి ఇదంతా నానుతుందండి. మిర్చి కొండ పైన లేదండి, కొండ పైన చూడండి, చుట్టూరు అడవేనండి. ఇదంతా అడవిని సదును చేసి ఇక్కడ చూడండి మిరవ అనేది పండిస్తున్నారండి. ఎందుకంటే రాలేవి ఉంది. ఇదిగోండి, ఇక్కడ నీరు తక్కువ ఉంటుంది అటండి. అంటే కొండ జక్కరేనండి. ఆ జక్కర వల్ల ఇదంతా నానిపి పండిస్తారండి. ఇది కొంచెం తోట చెట్టు అది. ఇదిగోండి అడివేనండి ఇదంతా. చూడండి చుట్టూ. అదిగోండి ఆవిడ అక్కడ చేస్తున్నారండి. ఇకైతే ఇక్కడ చేస్తున్నారు. చూడండి చుట్టూ అడవేనండి, అడవుల మధ్యన అన్నమాట వ్యవసాయం చేస్తున్నారు. ఓపిక అండి. అమ్మ నీ పేరేం పేరు? నిర్మలమ్మ. అదిగో నిర్మలమ్మ. అదిగో ఇక్కడ గాబు చేస్తున్నారండి. సరేనమ్మా, అయితే శుభ్రం చెయ్యండి, పండించండి. పిల్లలా? ఇద్దరా? బాబు పాప? 3 పిల్లలు. ముగ్గురా? ఇంకొక లేరి? ఎన్నో తరగతి చదువుతున్నాను? అమ్మాయ్యా? 2 పాపలు, 1 బాబా? అమ్మాయి పెద్దదే? ఎన్నో తరగతి చదువుతుంది?
సెవెంత్ క్లాస్ ఎయిత్ క్లాస్ అటెండ్ చదువుతుంది కదా. ఓ ఎక్కడ హాస్టల్ బామ్ని. బామిని పంపించారా? ఓకేనండి. అదండి కలుపు తీస్తున్నానండి. కష్టపడతాను మొత్తానికి, అంతేలకి అమ్మడానికి కాక తిండికి పనికి వస్తాను అనేసి. సరేనా అయితే ఉంటాను అయితే, బాయ్ అయితే. బాయ్. ఉండు.